హాయ్ అందరికీ. మనం మీరు టీటీసీ గురించి తెలుసుకోబోయే ముందు మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఎవరైతే సెకండ్ ఫేజ్ కోసం వెయిట్ చేస్తారో వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే కింద వాట్సాప్ గ్రూప్ ఇస్తానో అందులో జాయిన్ అయిపోండి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఎవరైతే ఆల్రెడీ జాయిన్ అయిపోయింటారో వాళ్ళకు టెక్స్ట్ బుక్స్ అనేవి ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అయిపోయినంత వరకు మీకు ప్రొవైడ్ చేయరు, ఏ గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా కూడా. మీకోసం అంటే శ్రీధర్ స్టడీస్ యాప్లో 10 రూపీస్ కాస్ట్కే ఆ టెక్స్ట్ బుక్స్ అనేవి మొత్తం అప్లోడ్ చేసి పెట్టిన హెచ్డి ప్రింట్ అవి అంటే గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్. ఎక్కడ ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ ఎవరైనా కూడా ఆ సిలబస్ చేంజ్ అవ్వదు, మొత్తం ఒకేలా ఉంటుంది. ఆ బుక్స్ మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయొచ్చు కదా సార్ అంటే మేము వాట్సాప్ సెండ్ చేయగలం, అన్ని ఫైల్స్ సెండ్ చేయడం అవ్వదు కాబట్టి యాప్లో 10 రూపీస్ కాస్ట్కే పెట్టడం జరిగింది. వెళ్ళి చూసి ఒకసారి పర్చేజ్ చేయండి, 1 ఇయర్ వ్యాలిడిటీ వరకు ఉంటుంది. ఆ 10 రూపీస్ కాస్ట్ పెడితే ఈ బుక్స్ అంతా మీకంటే ఒక ఐడియా వస్తుంది, మీకు సెకండ్ ఫేజ్ అయ్యే లోపల ఆల్రెడీ ఎవరైతే జాయిన్ అయ్యి ఉంటారో. అందుకోసమనే శ్రీధర్ స్టడీస్ యాప్లో కోర్సు ప్రైస్ 10 రూపీస్ ఉంటుంది, మీరు వెళ్ళి పర్చేజ్ చేయండి. ఇంకా టీటీసీ గురించి తెలుసుకోబోయే ముందు ఈ టీటీసీ అంటే ఏంటి, ఇది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, ఏ సెమిస్టర్స్ ఉంటాయి, ఎన్ని ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి, ఎన్ని థియరీ మార్క్స్ ఉంటాయి, అంటే ఏమేమి ఎన్ని ఎగ్జామ్స్ రాయాలా, ఏ సెమిస్టర్లో ఎన్నెన్ని మార్క్స్ ఉంటుంది, ఇంకా మనకు సబ్జెక్ట్ ఏంటి, ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి, సెకండ్ ఇయర్ ఏమేమి ఉంటాయి, ఫస్ట్ ఇయర్లోనే ఎన్ని సెమిస్టర్స్ ఉంటాయి, సెకండ్ ఇయర్లో ఎన్ని సెమిస్టర్స్ ఉంటాయి, ఒక్కో సెమిస్టర్కి ఎన్నెన్ని పేపర్స్ ఉంటాయి, ఆ పేపర్స్ ఉంటే వాటికి ఎన్నెన్ని మార్క్స్ ఉంటాయి, ఇవంతా తెలుసుకున్న తర్వాత ఏంటంటే ఈ టీటీసీ కోర్స్ అనేది కంప్లీట్ చేస్తే మనకు ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి అనేది మొత్తం డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. నువ్వు టీటీసీలో ఎక్కడ గవర్నమెంట్లో జాయిన్ అయినా ప్రైవేట్లో జాయిన్ అయినా ఇంత క్లారిటీగా ఎప్పటికీ నీకు తెలియదు. ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నామంటే చాలా ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండొచ్చు క్లాసులో కూడా, ఎందుకంటే ప్రతిదీ ఈ వీడియోలో పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే టీటీసీ, ఇది మనకు అర్థమైపోయారు. టీటీసీ అంటే ఏంటంటే టీచర్ ట్రైనింగ్ కోర్సు. ఇది మనం కంఫర్ట్గా పిలుచుకుంటాం కానీ యాక్చువల్లీ వ్యాలిడ్ నేమ్ ఏంటంటే డిఎల్ఈడి అంటారు. డిఎల్ఈడి అంటే మనకు సర్టిఫికేట్లో ఈ విధంగానే వస్తుంది, టీటీసీ అనేది రాదు మనకి. డిఎల్ఈడి అంటే డి అంటే డిప్లొమా, ఈఎల్ అంటే ఎలిమెంటరీ, ఈడి అంటే ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటారు. డైట్ అంటే డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, అవి ఇన్స్టిట్యూషన్స్ నేము. ఈ టీటీసీ డిఎల్ఈడి అనేది ఒక సినానిమ్స్ లాగా, అంటే 2 విధాలుగా పిలుచుకోవచ్చు. మనకు కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి టీటీసీ అని పిలుచుకుంటాం, అంతే, దట్స్ ఇట్. ఈ టీటీసీ అనేది మనకు 2 ఇయర్స్ కోర్సు, అంటే 2 సంవత్సరాలు ఉంటుంది. ఖచ్చితంగా 2 సంవత్సరాలే ఉంటుంది సార్ అంటే 1 ఇయర్ ఇటు అటు అంటే 1 మంత్ ఇటు అటు డిలే అవ్వచ్చు, కానీ కంపల్సరీ 2 ఇయర్స్ లోపల మ్యాక్సిమం 99% కంప్లీట్ చేసేస్తాడు. మీరేం బాధపడనక్కర్లా. ఇంకే సెమిస్టర్స్ కొద్దిగా డిలే అయినా కూడా 2 ఇయర్స్ అయిపోయే లోపల కంక్లూడ్ చేసేస్తాడు. సో ఇది 4 సెమిస్టర్స్ ఉంటాయి మనకి. ఎన్ని సెమిస్టర్లు? 4 సెమిస్టర్స్. 2 ఇయర్స్లో 4 సెమిస్టర్స్. 2 ఇయర్స్లో 4 సెమిస్టర్స్ అంటే ఫస్ట్ ఇయర్ సంబంధించి 2 సెమిస్టర్లు, సెకండ్ ఇయర్ సంబంధించి 2 సెమిస్టర్లు, మొత్తం 4 ఉంటుంది. మళ్ళీ సెకండ్ ఇయర్లో థర్డ్ సెమ్ అంటే సెకండ్ ఇయర్లో ఫస్ట్ సెమ్ వస్తుంది. అలాగే అంటే సెకండ్ ఇయర్లో మళ్ళీ ఫస్ట్ నుంచి ఏమి స్టార్ట్ అవ్వదు, అలా కంటిన్యూ అయిపోతుంది. 4 సెమిస్టర్స్ ఉంటాయి. సో 4 సెమిస్టర్స్లో మనకు ఎన్ని పేపర్స్ అంటే ఎన్ని సెమిస్టర్స్ ఎగ్జామ్స్ ఎన్ని ఉన్నాయనేది తెలుసుకుందాం. ఇక్కడ ఫస్ట్ సెమిస్టర్లో మనకు 6 పేపర్స్ ఉంటాయి. మనం పబ్లిక్ ఎగ్జామ్ రాస్తాం కదా, అలా ఫస్ట్ సెమిస్టర్లో 6 పేపర్స్ ఉంటాయి. సెకండ్ సెమిస్టర్లో 4 పేపర్స్ ఉంటాయి. అర్థమవుతుందా మీకు? బాగా చూడండి, ఇక్కడ ఫస్ట్ సెమ్ 6 పేపర్స్, సెకండ్ సెమ్ 4 పేపర్లు. అంటే ఫస్ట్ సెమిస్టర్లో నువ్వు 6 మంత్స్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ పడితే 6 డేస్ రాస్తావు ఎగ్జామ్. మళ్ళీ 6 మంత్స్ అంటే ఇయర్ ఎండింగ్లో ఫస్ట్ ఇయర్ మళ్ళీ 4 ఎగ్జామ్స్ ఉంటాయి. మొత్తం ఎంత? 10 ఎగ్జామ్స్. సెకండ్ ఇయర్ కూడా అలాగే ఉంటుంది. సెకండ్ ఇయర్ అంటే థర్డ్ సెమిస్టర్లో 6 పేపర్స్ ఉంటాయి. ఫోర్త్ సెమిస్టర్లో 4 పేపర్స్ ఉంటాయి. ఇవి సెమిస్టర్ ఎగ్జామ్స్ పేపర్స్, నువ్వు అంటే పబ్లిక్ వెళ్ళి రాయాల్సిన ఎగ్జామ్ పేపర్స్. మొత్తం ఎంత? 6+4 మొత్తం 20 ఎగ్జామ్స్ ఉంటాయి నాన్న. అంటే మనకు పబ్లిక్ ఎగ్జామ్స్ అన్ని 20 ఉంటాయి. 20 50s అంటే మనకి ఈచ్ పేపర్ అనేది 50 మార్క్స్కి ఉంటుంది. 20 50s అంటే 1000 అవుతుంది మనకి. ఈ 50 మార్క్స్ అనేది నువ్వు రేపు పొద్దున పబ్లిక్ వెళ్ళి మన బుక్లెట్లో 24 పేజెస్ బుక్లెట్లో మనం రాయాల్సినటువంటి ఎగ్జామ్ అనేది 50 మార్క్స్కి ఉంటుంది. ఆ 50లోనే ఏంటంటే బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ, అంటే కొద్దిగా మీకు కన్ఫ్యూజ్గానే ఉంటుంది, 1-2 సార్లు వినండి. ప్రాక్టికాలిటీకి వెళ్ళినప్పుడు ఏంటంటే అర్థమైపోతుంది మీకు. ఆ 50 పేపర్స్లో ఏంటంటే 44 మార్క్స్కి అనేది మనకు థియరీ ఎగ్జామ్ రాస్తాం. అంటే థియరీ ఎగ్జామ్స్ అంటే తెలుసు కదా, మామూలు క్వశ్చన్స్కి ఆన్సర్ రాస్తాం. మిగతా 6 మార్క్స్ ఏంటంటే బిట్ పేపర్ ఉంటుంది. బిట్ పేపర్ అంటే తెలుసు కదా, ఆ బిట్ పేపర్లో కూడా 6 మార్క్స్కి ఏ విధంగా ఉంటుంది అంటే 3 మార్క్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, 3 మార్క్స్ వచ్చేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్.
అంటే మల్టిపుల్ చాయిస్ అంటే ఆల్రెడీ వాళ్ళే ఆప్షన్ ఇచ్చేసింది. నువ్వు డీసెట్ ఎగ్జామ్ రాసినావు కదా, అలా 3 మార్క్స్కి ఆల్రెడీ వాళ్ళే ఆప్షన్ ఇచ్చేసింటారు. 3 మార్క్స్ అనేది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. అంటే ఇప్పుడు ఎవరెస్ట్, మౌంటైన్ హైట్ డాష్ అని ఇచ్చేసాను అనుకో, కింద ఆప్షన్స్ ఏముండవు, నువ్వే రాయాలి అలా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను అంతే, ఇలా ఉంటుంది ప్యాటర్న్. మీరేం ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. 2 years ఉంటుంది, 4 సెమిస్టర్స్ ఉంటాయి. 4 సెమిస్టర్లు ఎలా సార్ అంటే 6+4 6+4 మనకు 20 ఎగ్జామ్స్ ఉంటాయి. 20 50s అంటే 1000 మార్క్స్కు థియరీ అనేది నువ్వు రాయగలుగుతావు. ఓకే, ఇక్కడ థియరీ ఇక్కడ చూడండి బాగా, థియరీ అనేది 1000 మార్క్స్ ఇక్కడ మెన్షన్ చేసిన. మనకేంటంటే ఈ టీటీసీ సర్టిఫికేట్ అనేది 2800 మార్కులకు ఉంటుంది. మొత్తం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే మన థియరీ ఎగ్జామ్స్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ కలిపి. ఇప్పుడు నువ్వు 10th క్లాస్లో సర్టిఫికేట్ ఎన్ని మార్కులకు ఉంటుంది, 600. ఇంటర్మీడియట్ 1000 మార్క్స్, అది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి కదా. ఆ 1000 మార్క్స్లో ఏంటంటే మీకు ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి. అర్థమైందా? బైపీసీ వాళ్ళకు బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంకా ఎంపీసీ వాళ్ళకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇలా ఫైనల్లో ప్రాక్టికల్స్ ఉంటాయి. అవి కూడా కలిపి 1000 మార్క్స్ కదా. అలా ఇక్కడ ఏంటంటే మనకి ఇంటర్నల్ థియరీ మొత్తం కలిపి 2800 మార్క్స్. నీకు 2 సంవత్సరాల్లో కోర్స్ కంప్లీట్ చేస్తే 2800 మార్కులకి ఈ డిఈఎల్ ఈడి అనే సర్టిఫికేట్ నీకు వస్తుంది. ఓకే, అర్థమైందా? అందులో మనకి ఇంటర్నల్ మార్క్స్ ఎన్ని, ఈ సెమ్ ఎగ్జామ్స్ అంటే థియరీ అంటారు దీన్ని ఇంటర్నల్ అంటారు. థియరీ అంటే మనం ఎగ్జామ్స్ రాస్తాం అనమాట, వాటిని థియరీ అంటారు. సెమ్ ఎగ్జామ్స్ నువ్వు గుర్తుపెట్టుకో, నీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో. ఇక్కడ 1800 మార్క్స్ అనేది మనకు ఈ సార్ వాళ్ళు కానివచ్చు, మేడం వాళ్ళు కానివచ్చు, వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి ఈ మార్క్స్ అనేవి. నీకు ఎంత డిసైడ్ చేయాలో వాళ్ళు మాత్రమే డిసైడ్ చేస్తారు నీకు ఎన్ని మార్క్స్ వేయాలి అనేది. ఈ 1800 మార్క్స్లో ఏముంటాయి సార్ అంటే, మనం వేరే స్కూళ్ళకి వెళ్ళి టీచింగ్ ప్రాక్టీస్ చేయాల్సింది ఉంటుంది. ఒక 2 years కలిపి ఒక 70 రికార్డ్స్ ఉంటాయి నియర్లీ. అంటే సెమిస్టర్స్ వైజ్ కొన్ని సెమిస్టర్లు ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. వాటికి సంబంధించిన ఒక ఆల్మానిక్ అని ఉంటుంది. ఆల్మానిక్లో మొత్తం డీటెయిల్గా ఉంటుంది. అంటే ఏ సెమిస్టర్లో ఎన్నెన్ని అంటే ఫీల్డ్ బేస్డ్ రికార్డ్స్ ఉంటాయి, అసైన్మెంట్స్ ఉంటాయి, ఎన్నెన్ని మిడ్ ఎగ్జామ్స్ ఉంటాయని మొత్తం డీటెయిల్గా దేనికి ఎన్నెన్ని మార్క్స్ అనేది అందులో డీటెయిల్గా ఉంటాయి. అవి చెప్పడం ఇప్పుడు పాసిబుల్ కాదు కాబట్టి 1800 మార్క్స్ ఇంటర్నల్ గుర్తుపెట్టుకో. ఫస్ట్ సెమిస్టర్ ఎంత సార్ మనకి ఇంటర్నల్ మార్క్స్ అంటే 400, సెకండ్ సెమ్ 500, థర్డ్ సెమ్ 400, ఫోర్త్ సెమ్ 500. ఇది 400 500 400 500. ఇది ఇంకా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలంటే మనకి ఈచ్ సెమిస్టర్ 700 మార్క్స్ కవర్ అవ్వాలి. 700 మార్క్స్ కవర్ అవ్వాలి కదా. మనకు ఈ సెమ్తో పక్కన పెట్టేద్దాం. ఈ థియరీ ఎగ్జామ్ అనేది నీకు ఐడియా ఉంది. ఈ ఫస్ట్ సెమిస్టర్ నీకు 6 పేపర్స్ ఉంటాయని ఆల్రెడీ నేను చెప్పిన. ఇక్కడ ఫస్ట్ సెమిస్టర్ 6 పేపర్స్ ఉంటాయనన్నా. ఆ 6 పేపర్లు ఏంటంటే ఒక్కో సబ్జెక్ట్ అనేది మనకు 50 మార్క్స్కి ఉంటుంది. అంటే మనకు సెమ్ ఎగ్జామ్ రాస్తాం కదా, అది 50 మార్క్స్కి ఉంటుంది. అందులో 44 మార్క్స్ అనేది థియరీ రాస్తాం, 6 మార్క్స్ అనేది బిట్ పేపర్ ఉంటుంది. నీకు ఆల్రెడీ చెప్పిన. సో అర్థమైందా? ఇక్కడ ఫస్ట్ సెమ్ నీకు 6 పేపర్స్ అయినప్పుడు అంటే 650 ఎంత మనకు 300 అవుతుంది. మన రూల్ ఏంది, ఇక్కడ ఈచ్ సెమిస్టర్ 700 కవర్ అవ్వాలి కదా. ఇక్కడ 300 కవర్ అయిపోయిందంటే ఆటోమేటిక్గా ఈ 700లో 300 మైనస్ చేస్తే ఎంత 400. ఇక్కడ వచ్చేసిందా 400. మళ్ళీ సెకండ్ సెమిస్టర్ గురించి చెప్పండి సార్ అంటే, సెకండ్ సెమిస్టర్ అంతా మనకి ఇక్కడ 4 పేపర్స్ అని చెప్పిన. 6+4 ఇది సెకండ్ సెమిస్టర్ కదా, ఇది ఫస్ట్. సెకండ్ సెమిస్టర్లో 4 పేపర్స్ అండి. 4 పేపర్స్ అయినప్పుడు 50 మార్క్స్ కదా ఒకటి. 50 మార్క్స్ అయినప్పుడు 4 పేపర్స్లో 200 మార్క్స్ ఇక్కడ కవర్ అవుతుంది. 700లో మనకు 200 కవర్ అయిపోయినాయి. మిగతా ఎంత 500 ఉన్నాయి. 500 మార్క్స్ ఇక్కడ ఇంటర్నల్ ఉన్నచ్చు. ఇది కూడా సేమ్ అంతే. 6 పేపర్స్ కాబట్టి 300 అయిపోతాయి మార్క్స్ ఆటోమేటిక్గా. అంటే 6 పేపర్స్ అని అన్న ఎగ్జామ్ రాసేది. ఒక్కో పేపర్ 50 మార్క్స్కి ఉంటుంది. అలాంటప్పుడు 300 కవర్ అయిపోతుంది ఇక్కడ మార్క్స్. 400 మార్క్స్ ఇంటర్నల్, 700 కవర్ అయిపోయింది. ఇక్కడ 4 పేపర్స్ ఉంటాయి. అంటే లాస్ట్ సెమిస్టర్, సెకండ్ ఇయర్లో లాస్ట్ సెమిస్టర్లో ఏంటంటే ఇక్కడ 4 పేపర్స్ ఉంటే 200 కవర్ అవుతుంది. 200 అన్నప్పుడు ఆటోమేటిక్గా మన రూల్ ఏంది, 700 కవర్ కావాలి కాబట్టి 500 అనేది ఇంటర్నల్ ఉంటుంది. ఇంటర్నల్ అనేది కొద్ది డిసిప్లిన్గా ఉంటుంది. ఇంటర్నల్ చెప్పినారు కదా అని ఇంకా 1800 మార్కులు ఉన్నాయని కానీ వాటి మీదనే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. అంటే దేనికి ఎంత చేయాలో తెలిసి ఉండాల. ఇచ్చినారు కదా అని వాటికి డిజైన్స్ వేసుకుంటూ ఉంటారు కొందరు, అందరూ అని చెప్పడంలే. వాళ్ళ పరంగానే ఉండాల. టీచర్లకు కూడా మనం కూడా ఒక లిమిట్లో రెస్పెక్ట్ ఇవ్వాలా. ఎంతనే ఇంటర్నల్ మార్క్స్ ఉన్నాయని అదే పనిగా అంటే ఎక్కువ ఓవర్గా చేసేయడం అంటూ జరగకూడదు. ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలా. రేపు పొద్దున ఏంటంటే ఈ టీటీసీకు వాల్యూ ఉన్న సర్టిఫికేట్ ఏంటంటే నువ్వు 99 ఇప్పుడు 2800 మార్కుల సర్టిఫికేట్ కదా, నువ్వు 2800 మార్కులు స్కోర్ చేసిన వాళ్ళకి ఎంత వాల్యూ ఉంటుందో రేపు పొద్దున్న డిఎస్సి పోస్ట్లో జస్ట్ అంటే
అంటే ఇప్పుడు మీకు చెప్పాలంటే 2000 ఇప్పుడు 1000 కాదు కానీ ఇప్పుడు 100 మార్క్స్ కనుక ఇది 100కి 100 స్కోర్ చేసినా ఎంత వాల్యూ ఉంటుందో అతను జస్ట్ పాస్ అయినా కూడా అంతే వాల్యూ ఉంటుంది 35 మార్క్స్ వచ్చినా కూడా. ఎందుకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఎక్కువ టైం వేస్ట్ చేయడం అంటూ చేయకండి. ఇంటర్నల్ మార్క్స్ ఎంతనో ఉన్నాయని రికార్డుల వరకే రాయండి. కొన్ని టీచింగ్ ప్రాక్టీస్ ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మనం నాలెడ్జ్ స్కిల్స్ గెయిన్ చేసుకుంటాం కాబట్టి వాటి మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఎంతనే ఇంటర్నల్ ఉన్నాయని ఎక్కువ వీటి మీదనే టైం వేస్ట్ చేసుకోకండి. రికార్డులు అంటే ఒక లిమిట్గానే రాయాలా, మనం అర్థం చేసుకుంటూ రాయాలా, ఎటు పడితే అటు రాయకూడదు. ఈ మార్క్స్ కోసం అయితే చదవద్దండి. మార్క్స్ మీద ఎక్కువ మార్క్స్ కోసం ఈ 10th ఇంటర్మీడియట్లో మనకు అవుట్ ఆఫ్ వస్తే ఈ విధంగా ఉంటుంది, అలా ఏం ఉండదు. మనకు ప్రాక్టికాలిటీగా సబ్జెక్ట్ మాత్రమే నేర్చుకో. ఈ బై హార్ట్ చేస్తే అవ్వదు. రేపు పొద్దున్న అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. నువ్వు ఆ కాన్సెప్ట్ నీ లైఫ్లో ఇన్వాల్వ్ చేసుకుంటే మాత్రమే ఆ కాన్సెప్ట్ బిట్ అనేది అటెంప్ట్ చేయగలుగుతావు. డీసెట్ లా కాదు. డీసెట్కు 100 రెట్లు కాదు, 1000 రెట్లు అంటే 1000 టైమ్స్ టఫ్గా ఉంటుంది. డిఎస్సి పేపర్ అనేది అంత ఈజీగా కాదు. ప్రతి ఒక్కటి నువ్వు నేర్చుకునే ముందు నీ లైఫ్లో ఏ విధంగా అప్లికబుల్ చేసుకుంటావు అనే విధంగా నేర్చుకుంటే మాత్రమే రేపు పొద్దున్న నువ్వు డిఎస్సి సక్సెస్ అవ్వగలుగుతావు. ఇవంతా అయిపోయిందన్న బాగా గుర్తుపెట్టుకో. టీటీసీ అనేది 2 years కోర్సు, 4 సెమిస్టర్స్ ఉంటాయి. ఒక్కో 4 సెమిస్టర్స్ ఉంటే ఒక్కో సెమిస్టర్కి మన సెమిస్టర్ ప్యాటర్న్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయంటే 6+4 6+4 అంటే మొత్తం 20 ఎగ్జామ్స్ ఉంటాయి. 1000 మార్క్స్ థియరీ ఉంటుంది, 1800 మార్క్స్ ఇంటర్నల్ ఉంటుంది. మొత్తం సర్టిఫికేట్ అనేది 2800 మార్క్స్కి ఉంటుంది. మొత్తం ఇదంతా క్లియర్ అయిపోయింది. ఓకే, మనం ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్దాం. సబ్జెక్ట్స్ ఏంటి సార్ అని ఇక్కడ సబ్జెక్ట్స్ చూడు. ఫస్ట్ ఇయర్ గురించి మాట్లాడుతాను. ఫస్ట్ ఇయర్ అంటే ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ కలిపి ఉంటాయి ఈ సబ్జెక్ట్స్ అనేవి. మనకు 6 సబ్జెక్ట్స్ ఉంటాయి ఫస్ట్ ఇయర్లో. బాగా చూడు, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకు. ఒకటికి 4 సార్లు వీడియో పెట్టుకొని చూడు. ఇక్కడ సబ్జెక్టులు అనేవి 6 ఉంటాయి. ఫస్ట్ లాంగ్వేజ్ మనకు తెలుగు. ఇక్కడ ఇది మాత్రమే చేంజ్ అవుతుంది. కొందరికి తెలుగు ఉంటుంది అంటే మన మదర్ టంగ్ అనేది, కొందరు ఉర్దూ ఉంటుంది ఉర్దూ మీడియం పిల్లలకి. తమిళ్ మీడియం ఓన్లీ చిత్తూరు డిస్టిక్లోనే ఉంది, అది తమిళ్ ఉంటుంది. కొందరు అంటే నీకు మీడియంతో సంబంధం లే. కొందరు ఇంగ్లీష్ మీడియంలో కూడా వాళ్ళకి ఏంటంటే ముస్లిమ్స్కు చాలా మందికి మ్యాక్సిమం ఉర్దూ ఉంటుంది ఫస్ట్ లాంగ్వేజ్. వాళ్ళకు 10th తీసుకుంటారు. 10th నీకు ఫస్ట్ లాంగ్వేజ్ ఏదైతే అది ఉంటుంది. ఇక్కడ పేపర్ మ్యాక్సిమం తెలుగు ఉంటుంది, ఉర్దూ వాళ్ళకి ఉర్దూ ఉంటుంది, తమిళ వాళ్ళకి తమిళ్ ఉంటుంది. ఈ పేపర్ అనేది అందరికి కొద్దిగా చేంజ్ అవుతుంది మన 10th క్లాస్లో ఫస్ట్ లాంగ్వేజ్ని బట్టి. మ్యాథమెటిక్స్ అనేది అందరికీ అంటే ఒకేలా ఉంటుంది. ఐసిటి ఇవి అంటే తెలుగు అంటే మ్యాథమెటిక్స్ అంటే నాకు రాదు సార్. మ్యాథమెటిక్స్ అంటే ఒక ప్రాబ్లం కూడా ఉండదు, మొత్తం థియరీనే. నీకెందుకంటే నువ్వు 1 to 5th స్టాండర్డ్ వరకు టీచ్ చేయగలుగుతాను రేపు పొద్దున్నే. 1 to 5th స్టాండర్డ్ వరకు టీచ్ చేయగలిగే కెపాబిలిటీ నీకు ఉంది. ఇప్పుడు ఆ కాన్సెప్ట్స్ అంతా నీకు తెలుస్తాయి. ఆ కాన్సెప్ట్లు తెలిసినా కూడా ఆ కాన్సెప్ట్లు అనేవి రేపు పొద్దున్నే నేను మీకు సబ్జెక్ట్ చెప్పడం వేరు, ఇప్పుడు నేను సబ్జెక్ట్ చెప్తాను కాబట్టి ఈ విధంగా నేర్చుకుంటారు. ఇదే విధంగా చిన్న పిల్లలకి చెప్తే అర్థం కాదు మ్యాక్సిమం చాలా మందికి. వాళ్ళ యొక్క మెంటాలిటీ అనుగుణంగా, వాళ్ళ యొక్క సైకాలజీకి అనుగుణంగా డిఫరెంట్ మెథడ్స్లో ఏ విధంగా టీచ్ చేయాలా చిన్న కాన్సెప్ట్లు అనేవి నేర్చుకుంటావు ఇక్కడ. అంతే, నువ్వు కొత్తగా నేర్చుకునే ప్రాబ్లమ్స్ థియరీ ఇవంతా ఏముండదు. అవి ఎలా టీచ్ చేయాలనేది నేర్చుకుంటావు ప్రతి ఒక్క సబ్జెక్ట్స్ అందులో. అంటే వాళ్ళ మెంటాలిటీ ఎందుకు, కొందరు ఫిలాసఫర్స్ ఉంటారు, కొన్ని టీచింగ్ మెథడ్స్ ఉంటాయి, కొన్ని థియరీస్ ఉంటాయి. వాటిని బేస్ చేసుకుంటా ఈ చిన్నపిల్ల వాళ్ళలో ఈ ఏజ్లో ఈ విధంగా మెంటాలిటీ ఉంటుంది. మీకు ఈ విధంగా కాన్సెప్ట్లు చెప్తే ఒకరికి అర్థం కాల. కొన్ని మెథడ్స్లో చెప్పి ఒక అడిషన్ అనే కాన్సెప్ట్ ఉంది. డైరెక్ట్ ఇలా చెప్పేసి ప్లస్ అడిషన్స్ అని మీకు చెప్పినట్టు చెప్పేస్తే ఎవరికి అర్థం కాదు. వాళ్ళకి ఏంటంటే కొన్ని మెథడ్స్ ఉంటాయి. అంటే స్టోన్స్ తీసుకోవడం కానివ్వచ్చు, మనకు కొన్ని షీట్స్ తీసుకొని చెప్పేయడం కానివ్వచ్చు, కొన్ని చార్ట్స్ తీసుకొని చెప్పేయడం కానివ్వచ్చు. ఇలా డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. వాళ్ళకు ఏదో మెథడ్ కనెక్ట్ అవుతాడు చిన్నపిల్లలు. వాళ్ళకి అర్థం కాలేదంటే మనం చెప్పే మెథడ్ అర్థం కావాలి, వాళ్ళ కాన్సెప్ట్ రిసీవ్ అవ్వాలంటే. దాన్ని రిసీవ్ అవ్వడానికి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ అనేవి కొందరు ఫిలాసఫర్సు సైకాలజిస్టులు ప్రపోజల్ చేసి పెట్టింటారు. అవి అన్నీ ఏ విధంగా నేర్చుకోవాలని నేర్చుకుంటాం. ఐసిటి అంటే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అంటారు. ఐసిటి ఫుల్ ఫామ్. ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే అట్లీస్ట్ మనకు కంప్యూటర్ మీద ఐడియా ఉండాలి కదా. ఇప్పుడు మొత్తం గవర్నమెంట్ హై స్కూల్స్లో కూడా ప్యానల్ బోర్డ్స్ వచ్చేసినాయి. వాటిని యూజ్ చేయాలంటే నీకు కంప్యూటర్ మీద అట్లీస్ట్ చిన్న ఐడియా ఉండాలి. మరీ డెప్త్గా ఏముండదు, బేసిక్స్ ఉంటాయి అంతే కంప్యూటర్ సంబంధించి. అందులో కూడా ఏంటంటే 2 chapters ఏం కంప్యూటర్ సంబంధించిన నాలెడ్జ్ ఉంటుంది, మిగతాదంతా నార్మల్ థియరీనే ఉంటుంది. సైకాలజీ ఎందుకంటే ఈ సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అందరికీ. ఇదంతా జస్ట్ కొంతవరకు మాత్రమే ఉంటాయి, కానీ ఈ సైకాలజీ అనేది మొత్తం చైల్డ్ యొక్క మెంటాలిటీకి సంబంధించి A to Z ఉంటుంది. వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఆ సర్టెన్ ఏజ్ వచ్చేంత వరకు వాళ్ళ మెంటాలిటీ ఏ లెవెల్లో ఏ విధంగా డెవలప్ అవుతుందని ఉంటుంది. అది తెలుసుకున్నావు అంటే నువ్వు ఆటోమేటిక్గా వాళ్ళ మెంటాలిటీకి అనుగుణంగా టీచ్ చేయగలుగుతావు.
ఇంకోటి అంటే సొసైటీ ఎడ్యుకేషన్ అండ్ కరికులం అని ఉంటుంది. సొసైటీ ఎడ్యుకేషన్ అంటే మనకు ఏదైనా కూడా మన కరికులం, మన ప్లానింగ్ ఉంటుంది. ఒక స్కూల్లో ఈ విధంగా మనం ఫాలో అవ్వాలా ఈ సిలబస్ అనేది. ఆ సొసైటీకి ఇప్పుడు మనం ప్రజెంట్ నేర్చుకున్న కాన్సెప్ట్ ఏంటి, రేపు పొద్దున్నే మనం సొసైటీతో అంటే సొసైటీలో నుంచే వస్తాడు కదా మన పిల్లలు. ప్రతి కాన్సెప్ట్ వాళ్ళకి సొసైటీతో ఇంటర్లింక్ చేసి చెప్తే తప్ప అర్థం కాదు. వాళ్ళకి ఏంటంటే అబ్స్ట్రాక్ట్ థింకింగ్ లెవెల్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే రిసీవ్ చేసుకుంటారు కానీ వాళ్ళకి ఏమంటే ఇమాజినరీ క్యాపబిలిటీ ఉండదు. వాళ్ళు ఏమన్నా చూస్తే గుర్తుపెట్టుకోగలుగుతారు కానీ చూడకన్నా ఏమి అంత గుర్తుపెట్టుకోలేరు. అందుకని ఏంటంటే నువ్వు ప్రతి కాన్సెప్ట్ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసే ముందు సొసైటీతో ఇంటర్లింక్ చేస్తూ చెప్పు. రేపు పొద్దున ఆ కాన్సెప్ట్ నేర్చుకుంటే రేపు పొద్దున్న సొసైటీలో ఏ విధంగా యూజ్ అవుతుందని ఆ ప్యాటర్న్లో చెప్పడానికి ఈ సబ్జెక్ట్ మనకు వస్తుంది, సొసైటీ ఎడ్యుకేషన్ అనేది. ఈసీసీఈ అంటారు, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. నువ్వు చిన్నపిల్లలు కదా, ఏ విధంగా వాళ్ళ కేర్ చేయాలా అంటే కొందరు ఏంటంటే కొన్ని పెన్స్ నోట్లో పెట్టుకుంటా అంటారు, కొన్ని షార్ప్ ఉంటాయి పెన్సిల్స్ కానివ్వచ్చు, రౌండర్లు కానివ్వచ్చు, ఇలాంటివి. అంటే అలాంటి కేర్ చేసే విధానం ఏంది, వాళ్ళకి ఏ విధంగా కౌన్సిలింగ్ ఇవ్వాలా, ఏ విధంగా గైడెన్స్ ఇవ్వాలా, వాళ్ళ మెంటాలిటీ ఏ విధంగా ఉంటుంది మొత్తం. ఇదిలో ఏంటంటే మ్యాక్సిమం మనకు 70% సబ్జెక్ట్స్ అనేది చాలా ఒకదానికొకటి ఇంటర్లింక్ అయ్యే ఉంటుంది. మనకు కొత్తగా ఏమనిపిదు, ఇవి నేర్చుకోవడం చాలా ఈజీ. పాస్ అవ్వడం అంటే జస్ట్ మీరు ఇప్పుడు ఈ రోజు ఎగ్జామ్ పెట్టినా కూడా ఈ 20 ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, అందులో ఒక 15-16 ఎగ్జామ్స్ క్వాలిఫై అయిపోవచ్చు. అంత ఈజీగా ఉంటుంది. క్వాలిఫై అవ్వడం ఏంది, ఒక 70% 80% వస్తాయి. మొత్తం మనకి ఓన్గా నేర్చుకుంటే ఒక బెస్ట్ టెక్స్ట్ బుక్స్ యొక్క క్వాలిటీస్ అడుగుతాడు. అంటే చిన్నపిల్ల వాళ్ళ మెంటాలిటీ ఏ విధంగా ఉంటుంది అని అడుగుతాడు. జనరల్ క్వశ్చన్స్ అడుగుతాను నన్ను, చాలా టఫ్గా అనిపిదు. కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది వస్తుంది, కొన్ని థీరీస్, ఫిలాసఫర్స్ వాళ్ళ నేమ్స్ ఇలాంటివి. మిగతా అంతా చాలా ఈజీగా ఉంటుంది. వీటి గురించి పట్టించుకోకండి. అంటే బాగా నేర్చుకోవడానికి ట్రై చేయండి, పట్టించుకోవద్దంటే అంటే ఎక్కువ అంటే మార్క్స్ గెయిన్ చేయాలనే ఫోకస్డ్గా వదిలేసేయండి. కాన్సెప్ట్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా మార్క్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి. ఈ పేపర్ కోర్స్ ఎలా ఉంటాయి చూడు, నేను సబ్జెక్ట్ చెప్పాను ఫస్ట్ ఇయర్ సంబంధించి మొత్తం. ఈ పేపర్ కోర్స్ ఎలా ఉంటాయంటే ఇవి 6 సబ్జెక్ట్స్. నువ్వు 6 ఎగ్జామ్స్ రాస్తావు కదా ఫస్ట్ సెమిస్టర్లో, ఆ 6 పేపర్స్ ఇవే: తెలుగు, మ్యాథ్స్, ఐసీటీ, సైకాలజీ, సొసైటీ, ఈసీసీ. ఈ తెలుగు దగ్గర ఏంటంటే మనకు ఫస్ట్ సెమిస్టర్ గురించి మాట్లాడతాను. 101 పేపర్ కోడ్. ఫస్ట్ సెమిస్టర్లో ఫస్ట్ ఎగ్జామ్ పేపర్ కోడ్ వచ్చి 101, ఇట్లా 102. అలా 6 సబ్జెక్టులు ఉంటే 106 వరకు వస్తాయి. ఎంతవరకు వస్తాయి? 106 వరకు వస్తాయి. మొత్తం 106, 101 నుంచి 106 వరకు మనకు 6 పేపర్స్ కాబట్టి ఫస్ట్ సెమిస్టర్ పేపర్ కోడ్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ సెమిస్టర్ అంటే సార్ పేపర్ కోడ్ అంటే సెకండ్ సెమిస్టర్ మనకి ఎన్ని 6+4 కదా, ఎడుదు 6+4 సెకండ్ సెమ్ 4 ఎగ్జామ్స్. మనకు 4 ఎగ్జామ్స్ ఏమేమి ఉంటాయి? తెలుగు, మ్యాథ్స్, ఐసీటీ, సైకాలజీ. సరే ఈ సొసైటీ ఎడ్యుకేషన్ అండ్ కరికులం ఈసీసీ ఉండదంటే సెకండ్ సెమిస్టర్లో ఈసీసీ సొసైటీ ఎడ్యుకేషన్ అండ్ కరికులం అనే సబ్జెక్టులో టచ్ కావాలి. ఫస్ట్ సెమిస్టర్ వరకే పరిమితం. అవంతే అయిపోతాయి ఫస్ట్ సెమిస్టర్కి. ఆ సబ్జెక్ట్స్ అనేవి సెకండ్ సెమిస్టర్లో రిపీట్ అవ్వవు. 6 months వరకే ఇవి చదువుకోవాల్సింది మీరు. మళ్ళీ ఇది పేపర్ కోడ్ ఏంది సార్ అంటే ఇప్పుడు ఆల్రెడీ 101 సిరీస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 201 సిరీస్. ఇప్పుడు 201, 202, 203, 204 అంటే 4 పేపర్స్ అయిపోయినాయి కదా. 204 కంప్లీట్ అయిపోయిందా? ఫస్ట్ సిరీస్ ఏంది ఫస్ట్ సెమ్లో 101 నుంచి 106 వరకు. సెకండ్ సెమిస్టర్లో సిరీస్ ఏంది పేపర్ కోడ్లో అంటే 201 నుంచి 204 వరకు. మళ్ళీ 5, 6 ఉంటుందా సార్ అంటే సెకండ్ సెమిస్టర్ ఉండదు. 4 ఎగ్జామ్సే మనకు, 4 రాస్తాం అంతే, అయిపోయి అంతే. ఫస్ట్ ఇయర్కి సంబంధించిన సబ్జెక్ట్స్ అంతా కంప్లీటెడ్. ఇప్పుడు సెకండ్ ఇయర్ సబ్జెక్ట్స్ గురించి సరే ఎందుకు సార్ అప్పుడే సెకండ్ ఇయర్ అంటే కొద్దిగా ఐడియా పెట్టుకో, అట్లీస్ట్ బేసిక్ ఐడియాలో ఉండాలి కదా మనకి. సెకండ్ ఇయర్కి సంబంధించి సబ్జెక్ట్స్ ఇంగ్లీష్. సరే ఇవేమి మన ఆప్షనల్ సబ్జెక్టుకు వీళ్ళకి సంబంధమే ఉండదు, ఇవంతా అందరూ చదవాల్సిందే. నువ్వు ఏ ఆప్షనల్ సబ్జెక్ట్ చూజ్ చేసుకున్నా కూడా చదవాల్సిందే. ఇంకా మాకు ఎక్కడ సార్ చేంజ్ అయ్యేదంటే ఇక్కడ చేంజ్ అవుతుంది. సెకండ్ ఇయర్లో పేపర్ చూద్దరు ఉండండి, ఇక్కడ చూడండి. ఇంగ్లీష్ అనేది ప్రతి ఒక్కరికి కామన్గా ఉంటుంది సబ్జెక్టు. అంటే థర్డ్ సెమిస్టర్లో, థర్డ్ కానీ ఫోర్త్ కానీ ఉంటుంది ఇది. ఈవీఎస్ అనేది, ఈవీఎస్ అంటే మనకు ఎన్విరాన్మెంటల్ సైన్స్ అంటారు. మన ఆప్షనల్ సబ్జెక్ట్ ఇక్కడ ఒకటే చేంజ్ అవుతుంది. ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి సార్? నువ్వు ఇప్పుడు చూస్ చేసుకున్నావు కదా అంటే డీసెట్ ఎగ్జామ్ రాసేటప్పుడు అంటే మ్యాథ్స్ వాళ్ళు మ్యాథమెటిక్స్ కానీ ఫిజికల్ సైన్స్ కానీ చూస్ చేసుకుంటారు. అంటే మనకి ఎన్ని 4 ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఏదైతే చెప్పండి? మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్. అంటే 4 ఆప్షనల్ సబ్జెక్టులుగా ఉంటారు. మీరు అంతా కలిసి ఉంటారు. ఫస్ట్ ఇయర్ అనేవి ఎక్కడ డివైడ్ చేయరు. మీరు మీడియం ఓన్లీ తెలుగు
మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం సపరేట్ ఉంటారు అంతేగాని మీరు ఎక్కడా డివైడ్ చేయరు. మీకు ఆ సబ్జెక్ట్స్ కూడా కామన్గా ఉంటాయి ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్లో కూడా మిమ్మల్ని ఎక్కడా డివైడ్ చేయరు, ఇవంతా కలిపే చెప్తారు. ఒక్క సబ్జెక్ట్ దగ్గర మాత్రమే చేంజ్ అవుతుంది. అది ఎక్కడంటే మీరు ఏ ఆప్షనల్ చూజ్ చేసుకున్నా కూడా మీకు తెలుగు కానివ్వచ్చు, ఇంగ్లీష్ కానివ్వచ్చు, మీరు నేను ఇప్పుడు మ్యాథమెటిక్స్ స్టూడెంట్ని, నేను అంటే మ్యాథ్స్ కానీ ఫిజికల్ సైన్స్ కానీ చూజ్ చేసుకోవచ్చు ఎక్కడ డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో. అక్కడ చూజ్ చేసుకున్న పర్సన్ని నాకు ఈ మ్యాథ్స్ ఇంట్రెస్ట్ లేకుండా రేపు పొద్దున్నే అంటే తెలుగు సబ్జెక్ట్ కానివ్వచ్చు, ఇంగ్లీష్ సబ్జెక్ట్, ఇవి లాంగ్వేజెస్ అందరూ ఎవరైనా కూడా చూజ్ చేసుకోవచ్చు. ఇవి అంటే మన సబ్జెక్ట్ వదులుకుంటే ఆ రెండు వాటిల్లో ఏదైనా చూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఎలా అంటే ఇప్పుడు 4 ఆప్షనల్ సబ్జెక్టులు ఉన్నాయి కదా. ఏది మ్యాథ్స్ ఉంది, బయాలజికల్ సైన్స్ ఉంది, ఫిజికల్ సైన్స్ ఉంది, సోషల్ ఉంది. నువ్వు దేనికైనా ఎలిజిబుల్ అయింటావు ఒకదానికి. అది ఈ సబ్జెక్టులు మీరు కాదనుకున్నారనుకో, మనకు తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ చూజ్ చేసుకోవడానికి ఉంటుంది. సార్ అవే ఉన్నాయి సార్ మాకు సబ్జెక్ట్స్ అంటే ఆ ఒక సబ్జెక్టు మాత్రమే చెప్తాను నేను. అవే సబ్జెక్ట్ ఉన్నాయి సార్ అంటే అది ఆటోమేటిక్గా ఆ లాంగ్వేజ్ మీరు చూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు, మ్యాథ్స్ వాళ్ళకి బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ వాళ్ళకి సేమ్ పేపరే ఉంటుంది. ఇక్కడ మీకేం సపరేట్ చేయబడదు. ఇప్పుడు ఒక కేటగిరీగా ఉంటుంది, ఈ రెండు కలిసి 2, ఇది 3. అంటే ఫిజికల్ సైన్స్కి బయాలజికల్ సైన్స్కి అంటే సపరేట్ ఏం చేయరు. జనరల్గా వాళ్ళకి సైన్స్ ఉంటుంది కాబట్టి నువ్వు ఎలిమెంటరీ సెక్షన్లో టీచ్ చేస్తాను అన్న, మళ్ళీ ఫిజిక్స్ కెమిస్ట్రీనే అంత డిఫరెన్షియేట్ చేసేంత ఉండదు ఎలిమెంటరీ సెక్షన్కి. అందుకనే ఏంటంటే మీకు జనరల్ సైన్స్ అని పెట్టేసి ఒకే బుక్ ఉంటుంది. ఈ మ్యాథ్స్ వాళ్ళకి సపరేట్ చెప్తారు సిలబస్, అంటే సోషల్ వాళ్ళకి సపరేట్ అంటే అంతా సపరేట్ అని కాదు, ఆ సబ్జెక్ట్ వరకు మాత్రమే సపరేట్ చెప్తారు. ఆప్షనల్ సబ్జెక్ట్ అని కంప్లీట్ అయిపోయింది. సార్ మాకు ఇవి వద్దు సార్ అంటే నువ్వు తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఏదో ఒకటి చూజ్ చేసుకోవచ్చు. అది చూజ్ చేసుకుంటే ఇవి ఉండవు. అర్థమైందా? మ్యాక్సిమం ఎవరు పోరు ఆ జోన్కి, ఇవే ఉంటాయి, ఇవే పెట్టుకోండి సరిపోతుంది. మీకు ఎందుకు మళ్ళీ ఇబ్బంది పడతారు? రేపు పొద్దున్న ప్రమోషన్స్ వచ్చే ముందు ఈ సబ్జెక్ట్స్ మీదనే మీకు ప్రమోషన్ వస్తుంది. ఆ తెలుగు ఇంగ్లీష్ పెట్టుకున్నా వాటి మీద మళ్ళీ ఎంఏ తెలుగు చేయాలి, అవంతా చాలా కాంట్రవర్సీ అవుతాయి. అవంతా వద్దులే, మీకు అంత డెప్త్గా పోద్దండి. వాటికి సంబంధించి చెప్తారులేండి సార్ వాళ్ళు కూడా. ఈ ఇంగ్లీష్ అయిపోయింది, ఈవీఎస్ అయిపోయింది, ఇది అందరూ కామన్గా ఉంటాయి. సపరేట్ ఒక సబ్జెక్టే చేంజ్ అవుతుంది, ఇది తప్ప ఏది చేంజ్ అవ్వదు టీటీసీలో. ఇంకేంటంటే ఎడ్యుకేషన్ కాంటెంపరీ ఇండియా అంటారు. ఎడ్యుకేషన్ ఇన్ కాంటెంపరీ ఇండియా అంటే మన ఎడ్యుకేషన్ బిఫోర్ ఇండిపెండెన్స్ కానివ్వచ్చు, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కానివ్వచ్చు, కొన్ని కమిషన్స్ ఉంటాయి. కొటారి కమిషన్ కానివ్వచ్చు, 1986 ఎన్పిఏ 1986, ఎన్ఈపి 2020, ఇలాంటి ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ కొన్ని ఆర్టీ 2005, ఆర్టీ 2009 యాక్ట్, ఇప్పుడు ఈసీసీ అంటే సిసిఏ ఉంది కదా, కంటిన్యూస్లీ కాంప్రహెన్సివ్ ఎవల్యూషన్, ఇలాంటి కమిషన్స్ అంతా మన ఎడ్యుకేషన్ను డెవలప్ చేయడానికి కొన్ని కమిషన్స్ ఉంటాయి. ఆ కమిషన్స్ అనేవి ఎప్పుడు ఏ ఇయర్లో ఏమేమి చేసినారు, మన ఎడ్యుకేషన్ అనేది బిఫోర్ ఇండిపెండెన్స్ కానివ్వచ్చు, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కానివ్వచ్చు, ఏ రీఫార్మ్ జరిగినా, ఏ విధంగా ఫండింగ్ ఉంటుంది, అమౌంట్ ఎంతెంత స్పెండ్ చేసినారని మొత్తం ఈ ఎడ్యుకేషన్ యొక్క బ్యాక్గ్రౌండ్ హిస్టరీ బిఫోర్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ టిల్ ఈ రోజు వరకు ఏ విధంగా రిఫార్మ్ చెందింది అనేది ఈ ఎడ్యుకేషన్ కాంటెంపరీ ఇండియాలో తెలుసుకుంటున్నాం. ఓకే, మళ్ళీ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటారు. ఈ సబ్జెక్ట్ ఏంటంటే మనకు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే మనకు సమ్మిళిత విద్య అంటారు తెలుగులో. అంటే కొందరు స్పెషల్ నీడ్ చిల్డ్రన్ ఉంటారు. సిడబ్ల్యూఎస్ అంటే చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్. కొందరు బ్లైండ్ పర్సన్స్ కానివ్వచ్చు, కొందరికి ఒక సపోర్ట్ తీసుకోలేకపోతే నడవలేకుంటారు, వీల్ చైర్కి సపోర్ట్ అయ్యి ఉంటారు. వాళ్ళు అలాంటి పిల్లల కోసం ఏంటంటే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అని నువ్వు ఎందుకు నేర్చుకోవాలి వాళ్ళకి. ఎందుకంటే అలాంటి సపోర్ట్ ఉన్న పిల్లలు అలాంటి స్కూళ్ళకి మాత్రమే పరిమితం అని కాదు, నీతో పాటు కూడా వచ్చి అందరితో అంటే మామూలుగా నార్మల్ పీపుల్తో, నార్మల్ స్టూడెంట్స్తో పాటు వచ్చి అతను చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. అటువంటి అవకాశం ఇచ్చినారు కాబట్టి గవర్నమెంట్ అట్లీస్ట్ వాళ్ళ మీద చిన్న అవేర్నెస్ అనేది నీకు ఉండాలి. రేపు పొద్దున్న నువ్వే గవర్నమెంట్ స్కూల్కి వెళ్తావు, జనరల్ పిల్ల వాళ్ళకి ఏ విధంగా చెప్పాలో మొత్తం నేర్చుకుంటావు ఇక్కడంతా. కానీ ఏంటంటే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో ఏంటంటే అటువంటి పిల్లలు కూడా మనకు ఛాన్స్ ఇవ్వడానికి గవర్నమెంట్ మనకు ఛాన్స్ ఇచ్చింది. అంటే మనతో పాటు జాయిన్ అవ్వచ్చని ఆ పిల్లలతో పాటు. అటువంటి పిల్లలకి నువ్వు చెప్పాలి కదా అట్లీస్ట్, అంటే నీకు కొద్దిగా అవేర్నెస్ ఉండాలి కదా. అందుకోసమే ఆ బుక్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే మ్యాక్సిమం ఈజీగానే ఉంటుంది, మీరేం కష్టపడాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఏంటంటే జనరల్గా రాసేయడం వేరు, వాటిల్లో స్పెసిఫిక్గా కొన్ని డేట్స్ ఇలాంటివి ఉంటాయి కాబట్టి అవి గుర్తుపెట్టుకుంటే రేపు పొద్దున్నే అవి వస్తాయి ఎగ్జామ్లో. అందుకోసమని లైన్ టు లైన్ చదవాలి ఇవి.
ఇది ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా స్కూల్ కల్చర్ అండ్ లీడర్షిప్ అండ్ టీచర్ డెవలప్మెంట్. టీచర్ అనేవాడు ఎప్పుడు నిరంతరం ఒక లర్నర్గానే ఉండాలా, ఈ రోజుతో ఆగిపోయిందని కాదు, ఎప్పుడు ఒక స్టూడెంట్ లాగానే ఉండాలా, కొత్త కొత్త విషయాలు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతానే ఉండాలా. ఇంకోటి ఏంటంటే స్కూల్ కల్చర్ అనేది ఏ విధంగా ఉండాలా, నువ్వు రిఫార్మ్ స్కూల్ కల్చర్ అంటే ఏదో బై హార్ట్ మెథడ్స్ నువ్వు ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళకి పట్టించి మార్క్స్ అంటే రప్పించేయడం కాదు. మనకు చిన్నపిల్ల వాళ్ళల్లో ఒక ఫిజికల్ డెవలప్మెంట్ కానీ, మెంటల్ డెవలప్మెంట్ కానివచ్చు, మారల్ డెవలప్మెంట్ కానీ, ఎమోషనల్ డెవలప్మెంట్ కానీ, సోషల్ డెవలప్మెంట్ కానీ, స్పిరిచువల్ డెవలప్మెంట్స్ కానివచ్చు, ఈ డెవలప్మెంట్స్ అన్నీ ఉంటాయి. ఇవంతా సోషల్ డెవలప్మెంట్, సొసైటీతో ఏ విధంగా మింగిల్ అవ్వాలా. ఫిజికల్ డెవలప్మెంట్ అంటే నువ్వు రేపొద్దున గేమ్స్ యాక్టివిటీస్ బాగా చేపిస్తే ఫిజికల్గా మెంటల్గా బాగా ఫిట్గా ఉంటాడు. కొందరు ఏంటంటే ఇలా ఉంటాయి కదా, ప్రతి డెవలప్మెంట్ చిన్నపిల్ల వాళ్ళల్లో ఇంప్రూవ్ చేయడానికి నువ్వు ఆరాటపడాలన్నమాట. ఇక్కడ స్కూల్ కల్చర్లో ఈ విధంగా ఉంటాయి, ప్రతి ఒక్క డెవలప్మెంట్ ఇంట్రడ్యూస్ చేయడానికి కోసమే ఏ మెథడ్స్ ఉంటాయి అనేది ఇక్కడ ఉంటుంది. స్కూల్ కల్చర్, స్కూల్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలా, ఏ రికార్డ్స్ ఉంటాయి, మనకు ఏ బుక్స్ ఉంటాయి, వాటికి సంబంధించి ఎలా మెయింటైన్ అంటే స్కూల్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, కరికులం కానీ, యాజ్ ఎ టీచర్గా నువ్వు వెళ్ళిన తర్వాత ఏ డిపార్ట్మెంట్స్లో ఉంటాయి, ఆ బుక్స్ ఏంటి, ఆ రికార్డులు ఏంటి, ఏ విధంగా మెయింటైన్ చేయాలో, వాళ్ళు ఏ విధంగా డెవలప్ చేయాలా, స్కిల్స్ అనేవి ఈ స్కూల్ కల్చర్లో ఉంటుంది. అంటే ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో పర్పస్ ఉంటుంది అన్న కంపల్సరీ. ఈ పర్పస్ ఏంటంటే చిన్నపిల్ల వాళ్ళల్లో ఆల్రౌండ్ డెవలప్మెంట్. ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటే మనకు అన్ని విధాల సర్వతముఖాభివృద్ధి అంటారు, అంటే తెలుగులో వచ్చి అన్ని విధాల డెవలప్మెంట్స్ చిన్నపిల్ల వాళ్ళల్లో జరగడమే ఈ యొక్క ఎడ్యుకేషన్ యొక్క మెయిన్ పర్పస్. అందుకని నువ్వేంటంటే ఒక్క బుక్స్ వరకే పరిమితం కాకుండా బిహైండ్ కరికులర్ యాక్టివిటీస్ కూడా చేపించడానికి ట్రై చేయి. ఒక్కో బుక్కి ఒక్కో పర్పస్ ఉంటుంది మనకి. అంటే ఇదంతా ఏంటంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటే అవి నేర్పించే పద్ధతులు ఏంటంటే ఇవంతా చాలా ఇంటర్లింక్ అయి ఉంటాయి నాన్న. ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా చాలా వరకు రిపీట్ అవుతాయి. ఫస్ట్ ఇయర్ నాలెడ్జ్ ఉంటే సెకండ్ ఇయర్ ఆటోమేటిక్గా అంటే పాస్ అయిపోయేంత ఉంటుంది. అంటే ఒక సబ్జెక్ట్కి ఓ సబ్జెక్ట్కి ఇంటర్లింక్ ఉంటుంది, చాలా ఈజీగా అనిపిస్తుంది. మీరు ఒక సబ్జెక్ట్ నేర్చుకున్నా కూడా సిక్స్ సబ్జెక్ట్స్ ఇందులో ఇదే విధంగా ఉంది, సేమ్ మ్యాటర్ ఉందని కొని ఆ విధంగా ఫీల్ అయ్యేలా ఉంటాయి సబ్జెక్ట్స్. మీరేం కష్టపడతాను. దీంట్లో పేపర్ కూడా వచ్చేసి ఎలా ఉంటుంది మనకేంటంటే 101 సిరీస్ స్టార్ట్ అయింది, అది 106 వరకు అయిపోయింది. 201 సిరీస్ స్టార్ట్ అయింది, అది 204 వరకు అయిపోయింది. సెకండ్ సెమిస్టర్ అయిపోయింది. 201 అయిపోతానే 301 కాడ నుంచి ఈ 301, 302, 3, 4, 5, 6 ఈ 306 వరకు అది థర్డ్ సెమిస్టర్ యొక్క పేపర్ కోడ్. పేపర్ కోడ్ ఏంటంటే ఆ పేపర్ ఉంటుంది కదా, ఆ పేపర్ యొక్క కోడ్ అంతే. తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ సేమ్ ఒకేలా ఉంటుంది. మనకి ఈ 6 సబ్జెక్టులు అయిపోయినాయి 306 వరకు. మళ్ళీ ఏంటంటే 401 అంటే 400 సిరీస్ వస్తుంది. 401, 402, 403, 404 వరకు ఉంటాయి ఈ సబ్జెక్టే. ఇంకా మిగతా ఈ 2 సబ్జెక్టులు ఏమో సార్ అంటే ఈ 2 సబ్జెక్టులు ఓన్లీ మనకు థర్డ్ సెమిస్టర్ వరకే పరిమితము. ఈ 2 సబ్జెక్ట్స్ అనేవి ఫస్ట్ ఇయర్లో కూడా అంతే కదా, 6 పేపర్స్ రాసేస్తావు ఫస్ట్ సెమిస్టర్లో. సెకండ్ సెమిస్టర్కి వచ్చేలాగా ఈ 2 పేపర్ లాస్ట్లో పేపర్ సొసైటీ ఎడ్యుకేషన్ ఈసీసీ అనేది అది ఉండదు, అది ఫస్ట్ సెమిస్టర్ వరకే కవర్ అయిపోయి ఉంటుంది. ఇది కూడా అంటే సెకండ్ ఇయర్లో అంటే థర్డ్ సెమిస్టర్ అంటే అప్పటికి ఆ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్. మీరు థర్డ్ సెమిస్టర్ అనే గుర్తుపెట్టుకోండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు. 6 పేపర్స్ రాసేస్తావు. మళ్ళీ లాస్ట్ సెమిస్టర్లో ఏమవుతుందంటే మనకు ఇక్కడ ఏది ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ స్కూల్ కల్చర్ అనేది మనకు అది థర్డ్ సెమిస్టర్ వరకే పరిమితం, ఫోర్త్ సెమిస్టర్లో టచ్ కాదు. మొత్తం ఎంత ఇప్పుడు 6 సబ్జెక్ట్స్ కవర్ అయిపోయినాయి. 6 ప్లస్ ఈ 4, 6 ప్లస్ 4 10 ఎగ్జామ్స్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. ఈ 6 సబ్జెక్టులు థర్డ్ సెమిస్టర్. 6 ప్లస్ ఈ 4 సబ్జెక్ట్స్ 6 ప్లస్ 4 మొత్తం 6 ప్లస్ 4 ప్లస్ 6 ప్లస్ 4 మొత్తం 20 ఎగ్జామ్స్. 20 ఎగ్జామ్స్లో ఇక్కడ 1000 మార్క్స్ అనేది మనకు థియరీ మార్క్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇది అయిపోయిన తర్వాత మనకు ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి సార్? ఈ సర్టిఫికేట్ వచ్చేంత వరకు మనం కామ్గా ఉండాలా, కామ్గా ఉండకూడదు. ఈ జస్ట్ ఊరికే ఇంత చెప్పినా అంతే, కానీ వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండేంత మార్క్స్ కూడా రేపు పొద్దున్న ఫ్యూచర్ ఆపర్చునిటీస్లో మనకు అంత డిమాండ్ ఉండదు. సో చెప్తాను ఉండండి, ఇక్కడ మీకు ఈ సర్టిఫికేట్ వచ్చినాక మనం చేసేది ఏముండదు, అందరూ చదువుతారు రేపు పొద్దున్న నోటిఫికేషన్స్ పడతాయి. ఈ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత కాకుండా టీటీసీ కోర్సులోనే ఉంటూ ఈ రేపు పొద్దున్న టీచర్ పోస్ట్ ఏ విధంగా సాధించుకోవాలనేది చెప్తాను నేను. మనకు ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయంటే మనము ఈ టీటీసీ సర్టిఫికేట్ అయిపోయిన తర్వాత ఎస్జిటి టీచర్కి ఎలిజిబుల్ అవుతాం. ఎస్జిటి టీచర్ అంటే సెకండరీ గ్రేడ్ టీచర్.
వాళ్ళకి ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ స్కూల్స్ ఉంటాయి మనకు. 1 to 5th వరకు ఎలిమెంటరీ సెక్షన్ మీరు కూడా అబ్జర్వ్ చేసే ఉంటారు. అంటే చిన్నపిల్లలు వాళ్ళకి చెప్తారు కదా, ఆ స్కూళ్ళకు మనం ఎలిజిబుల్. దాని తర్వాత ఏంటంటే 1 to 8th స్టాండర్డ్ వరకు, అంటే 7th స్టాండర్డ్ వరకు అని ఉంటారు. ఇప్పుడు 8గా చేసినారు. అప్పర్ ప్రైమరీ స్కూల్స్ అని ఉంటాయి 8th స్టాండర్డ్ వరకు. అప్పర్ ప్రైమరీ స్కూళ్ళకు నువ్వు ఎలిజిబుల్ ఉంటావు. అంటే నీ ఇష్టం, రేపు పొద్దున్నే పోస్ట్ వచ్చిన తర్వాత నీకు ప్రిఫరెన్స్ అడుగుతుంది, ప్రైమరీనా అప్పర్ ప్రైమరీ వెళ్తావా అని. అప్పుడు నీ ఇష్టం వచ్చిన ఆప్షన్ చూజ్ చేసుకోవచ్చు నీ మార్క్స్ని బట్టి. సో ఇది ఈ టీచర్కు మనం ఎలిజిబుల్ అవుతాం ఈ స్కూళ్ళకు. అయిపోయిన తర్వాత ఈ సర్టిఫికేట్ పట్టుకొని నిలవన్నాం. ఈ సర్టిఫికేట్ అంతా వచ్చేసింది, ఇదంతా అయిపోయింది. ఈ సర్టిఫికేట్ పట్టుకొని నిలబడిన తర్వాత రేపు పొద్దున్నే నీకు టీచర్ పోస్ట్ ఏ విధంగా వస్తుందో చెప్తా చూడు. ఇప్పుడు 2500 మార్కులు సర్టిఫికేట్ తీసుకొని నిలవన్నాం. మెథడ్ 1 అంటే గవర్నమెంట్ టీచర్ రిక్రూట్మెంట్ ఏ విధంగా ఇస్తుంది అనేది ఒక మెథడ్ 1. ఈ సర్టిఫికేట్ తీసుకుంటానే మనకు టెట్ అనే ఒక ఎగ్జామ్ ఉంటుంది, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఇది రేపు పొద్దున్న కోర్స్ అయిపోయిన తర్వాత చేయాలని సార్. ఏపీ టెట్, మళ్ళీ టెట్ అంటే ఎన్నో టెట్లు ఉంటాయి మనకి. ఏపీ టెట్ ఎగ్జామ్ ఉంటుంది. అంటే తెలంగాణ వాళ్ళకి తెలంగాణ ఉండొచ్చు, మనకి ఏపీ టెట్ ఎగ్జాము ఈ కోర్స్ అయిపోయిన తర్వాత చేతికి వచ్చిన తర్వాత చేయాలంటే ఏం అవసరం లేదు. లాస్ట్ సెమిస్టర్లో మనకి ఎలిజిబిలిటీ ఇస్తాడు కంపల్సరీ, లాస్ట్ ఇయర్ కానీ లాస్ట్ సెమిస్టర్లో కానీ. మన లక్ అది, సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఇవ్వచ్చు, లేదా సెకండ్ ఇయర్ లాస్ట్ సెమిస్టర్లో ఉన్నప్పుడు ఇవ్వచ్చు. ఒక్కోసారి ఒక్కోలా ఇస్తా అంటాడు. కాబట్టి సెకండ్ ఇయర్ లాస్ట్ సెమిస్టర్లో ఉన్నప్పుడు ఈ నోటిఫికేషన్ పడితే నువ్వు కంపల్సరీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ ఉంటుంది. అంటే నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తాడు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్ అని. అప్పుడు నువ్వు రాసుకోవచ్చు. అది రాసుకున్న తర్వాత డిఎస్సి ఎగ్జామ్ ఉంటుంది. అంటే ఇది పాస్ అయిపోతావు. ఒక్కొక్కరికి 150 మార్క్స్కి ఉంటుంది ఎగ్జాము. ఏ సబ్జెక్ట్లో ఎన్నెన్ని మార్క్స్ అనేది చెప్తాను, నీకు కన్ఫ్యూజ్ అయిపోతావు. మళ్ళీ ఈ టెట్ ఎగ్జామ్ పాస్ అయిపోయి ఈ సర్టిఫికేట్ తీసుకుంటావు, టెట్ ఎగ్జామ్ పాస్ అయిపోతావు. ఆ పాస్ అయిపోయి మంచి మార్క్స్, అంటే ఒక్కొక్కరికి ఒక క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీకి 60, అంటే మనకు ఓసీకి 90 మార్క్స్, బీసీ కేటగిరీలో ఏదైనా కూడా మనకి 75 మార్క్స్, 150కి అవుట్ ఆఫ్ 150లో అంటే క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. ఇందులో 20% వెయిటేజ్ డిఎస్సీలో యాడ్ అవుతుంది. కాబట్టి మెరిట్ కావాలి మనకు, క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇంపార్టెంట్ కాదు. ఎంత స్కోర్ నువ్వు గెయిన్ చేయగలిగితే అంత బెస్ట్. రేపు పొద్దున్న వెయిటేజ్ అనేది యాడ్ అవుతుంది డిఎస్సీలో. అది ఎలా ఉంటుందంటే మెథడ్ 1లో చూడు, టెట్ రాసేస్తావు, డిఎస్సీ రాసేస్తావు. ఆ టెట్ ప్లస్ డిఎస్సీ ఈక్వల్ టు టీచర్. ఆ టెట్ అనేది ఎన్ని మార్కులకు ఉంటుంది? 150 మార్క్స్కి ఉంటుంది. అంటే 150 మార్క్స్ కంటే 20% వెయిటేజ్ తీసుకుంటాడు. నువ్వు 7.5 బిట్టు నువ్వు కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగితే 1 మార్క్ యాడ్ అవుతాయి డిఎస్సీలు. అంతే. నువ్వు క్యాలిక్యులేట్ చేసుకోగలంటే, అంటే నువ్వు 15 బిట్లు కరెక్ట్ పెడితే నీకు 2 మార్క్స్ అనేవి డిఎస్సీలు యాడ్ అవుతాయి. అలా మనకి ఏంటంటే 20% వెయిటేజ్ తీసుకున్నప్పుడు 150 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది కదా. నువ్వు 20% వెయిటేజ్ తీసుకున్నావు కాబట్టి అవుట్ ఆఫ్ 150లో ఒక్కో బిట్కు 700 మార్క్స్ అనేది నువ్వు గెయిన్ చేయగలిగితే యాడ్ అవుతుంది. అక్కడ 80 మార్క్స్, ఇక్కడ 20 కదా, ఇక్కడ 20 + 80 = 100 మార్క్స్. ఈ 100 మార్క్స్ అనేది పొద్దున్న నువ్వు 100లో ఎన్ని స్కోర్ చేయగలుగుతావు. ఒక్కో డిస్టిక్లో కొన్ని పోస్టులు ఉంటాయి. వాటికి రోస్టర్ పెట్టేసి, రోస్టర్ అంటే మీకు అంటే ఈ క్యాస్ట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఆ స్కోర్ చేసే పర్సన్ను బట్టి మీ క్యాస్ట్లో మీ కట్ ఆఫ్ అనేది డిసైడ్ అయి ఉంటుంది. 100 మార్క్స్లో మీకు ఎవరు కాంపిటీషన్ లేకపోతే తక్కువ మార్కులు రావచ్చు, ఎక్కువ కాంపిటీషన్ ఉంటే ఎక్కువ మార్కులు రావచ్చు. చాలా కష్టం కాబట్టి కొన్ని డిస్ట్రిక్ట్లు ఎక్కువ ఉంటాయి, తక్కువ ఉంటాయి. ఇప్పటి నుంచి మీ ప్రీ ప్లాన్డ్గా చదువుకోవాలి వీటి మీద. సరే, ఇవేమి 2800లో మార్కులు ఏమి యాడ్ అవ్వవు సార్ అంటే 1 మార్కు కూడా యాడ్ అవ్వదు. మనం డిసైడ్ అయ్యేది ఏంటంటే ఈ టెట్ డిఎస్సి మాత్రమే. ఇది జస్ట్ ఎలిజిబుల్ అయినావా నువ్వు, లేదు అంతే. ఇప్పుడు 10th ఎలిజిబుల్ అయితే ఇంటర్కి 10థ్కి ఏమైనా సంబంధం ఉందా? అలా ఏం కాదు. నువ్వు జస్ట్ పాస్ అయినావా అవ్వలేదా, పాస్ అయితే అన్ని మార్క్స్ యాడ్ చేస్తావు అంతే. అందులో 1 మార్కు కూడా యాడ్ అవ్వదు. అందుకే ఇక్కడ రికార్డుల దగ్గర ఎక్కువ ఓవర్ యాక్టింగ్ చేయొద్దని నేను ముందే చెప్పాను మీకు. ఇక్కడ మెథడ్ 2 అనేది ఉంటుంది. అది ఒక ప్రాసెస్, గవర్నమెంట్ ఫిల్ చేసేది. ఇంకా మెథడ్ 2 ఉంటుంది. ఇది కూడా మెథడ్ 1లోకే వస్తుంది, కానీ వేరే విధంగా చెప్తాను. సిటెట్ అంటారు దీన్ని, సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. నువ్వు ఏపీ టెట్ వచ్చి ఏపీలో ఉండే టీచర్ పోస్టులకు మాత్రమే ఎలిజిబుల్. మహా అంటే ఇప్పుడు తెలంగాణ వరకు ఎలిజిబుల్ అవుతాయి, ఎందుకంటే మన తెలుగు స్టేట్స్ కావచ్చు. ఈ ఏపీ టెట్ రాయస్ అంతవరకే నువ్వు ఎలిజిబుల్. ఈ సీటెట్ అనేది ఏంటంటే సీటెట్ ప్లస్ ఏపీ టెట్ 2 ఈక్వలే, అంటే 2 ఒకే మార్క్స్కే ఉంటుంది. ఇక్కడ సెంట్రల్ టెట్ యొక్క బెనిఫిట్స్ ఏంటంటే 28 రాష్ట్రాల్లో మనకి ఏ టీచర్ పోస్ట్ అన్నా ఎదర్ సెంట్రల్ ఆర్ స్టేట్ డిపార్ట్మెంట్ ఈ టెట్. ఇప్పుడు సెంట్రల్ స్కూల్స్ ఉంటాయి కదా, కేంద్రీయ విద్యాలయ, నవోదయ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్, ఆర్ఎంఎస్, సైనిక్ స్కూల్స్, ఇలా డిఫరెంట్గా ఉంటాయి సెంట్రల్. అది రాసిన తర్వాత మనకు డిఎస్సి ఉంటుంది. రేపు పొద్దున్నే నువ్వు డిఎస్సికి సర్టిఫికేట్ పట్టుకున్నావు నాన్న, ఈ సర్టిఫికేట్ పట్టుకొని
నువ్వు టెట్ రాసి అందులో క్వాలిఫై అయితే డిఎస్సి రాసుకోవచ్చు. సార్ నేను లేదు సార్ టెట్ రాసుకోనంటే నువ్వు సీటెట్తో అయినా డైరెక్ట్ డిఎస్సి అటెంప్ట్ చేయొచ్చు. ఈ సీటెట్ అనేది సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే సెంట్రల్ వైడ్ ఉంటుంది. అది ఆ సెంట్రల్ వైడ్ ఉన్నప్పుడు మన ఏపీ టెట్ కూడా వచ్చేస్తుంది కదా, సెంట్రల్లో ఒక పార్టీ కాబట్టి ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ సెంట్రల్ టెట్తో డైరెక్ట్ డిఎస్సి రాసి నువ్వు టీచర్ అయిపోవచ్చు. ఇది ఒక 4 అటెంప్ట్ చేసింటావు, నీకు అప్పుడు అవుట్ ఆఫ్ 150లో ఇప్పుడు 100 వచ్చినాయి, ఓసారి 70 వచ్చినాయి, ఓసారి 120 వచ్చినాయి, ఓసారి జస్ట్ ఒక 30 మార్కులు వచ్చినాయి. ఇట్లా 4 టైమ్స్ రాసింటావు. నువ్వు 4 టైమ్స్ రాసినప్పుడు నువ్వు ఫెయిల్ అయిపోయి పాస్ అయిపోయి హైయెస్ట్ ఎక్కడ ఉంది, నువ్వు 3rd టైం రాసినప్పుడు 120 ఉంది. ఈ 120 ఉన్న ఎప్పుడైతే పెట్టుకుంటే ఆ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ అప్లోడ్ చేసేసి డిఎస్సిలో డైరెక్ట్ డిఎస్సి అటెంప్ట్ చేసేసి నువ్వు సీటెట్ గురించి ఇప్పుడు 4 టైమ్స్ రాసినావు అని చెప్తాను. ఈ విధంగా టెట్ నువ్వు ఒక 2 టైమ్స్ రాసి ఉండొచ్చు. ఏవి ఎక్కువ ఉంటే మార్క్స్ అది యాడ్ చేసుకో, ఎందుకంటే వెయిటేజ్లో యాడ్ అవుతుంది కాబట్టి. మళ్ళీ దాంతో సీటెట్ ప్లస్ డిఎస్సి ఈక్వల్ టు టీచర్, ఇది కూడా సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. దీని గురించి చెప్తా, దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది, రౌండ్ చేసి పెట్టుకో. ఇది ఎప్పుడంటే ఇదేంటంటే ఏపీ టెట్ అనేది నేను సెకండ్ ఇయర్లో రాస్తే ఎలిజిబుల్ అని చెప్పిన, సెకండ్ ఇయర్లోనే ఉంటుంది అందరికీ. ఈ సెంట్రల్ టెట్ అనేది ఏంటంటే జస్ట్ అడ్మిషన్ తీసుకుంటే చాలు, నువ్వు టీటీసీలో పలానా కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నావు, యువర్ ఎలిజిబుల్ టు రైట్ సెంట్రల్ టెట్ ఎగ్జామినేషన్. ఇది ఆఫ్లైన్లోనే ఉంటుంది, 150 మార్క్స్కి ఉంటుంది. నువ్వు 2 ఇయర్స్లో 4 అటెంప్ట్స్ చేయొచ్చు. ఇవంతా ఏపీ టెట్ అనేది అంటే ఇయర్లీ పడాలని రూల్ ఉంది, కానీ ఇయర్లీ పెట్టాడు. ఏదో ఒక్కో గవర్నమెంట్లో 1, 2 టైమ్స్ 3 టైమ్స్ పెట్టేది చాలా ఎక్కువ. ఈ ఏపీ టెట్ మీద డిపెండ్ అవ్వకుండా మీరు ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఎలిజిబుల్ ఉన్నావు. నువ్వు ఏపీ టెట్ రాయాలంటే సెకండ్ ఇయర్లో లాస్ట్ సెమిస్టర్లో రాస్తావు. సెంట్రల్ టెట్ నువ్వు జస్ట్ అడ్మిషన్ తీసుకుంటే చాలు, ఎవరు ఎలిజిబుల్ కదా. అలాంటప్పుడు ఏంటంటే నువ్వు 3 సెమిస్టర్ల వరకు రాసుకోవచ్చు. ఇది ఏంటంటే ఏ పాలిటిక్స్తో సంబంధం ఏమో ఉంటుంది, ఇయర్లీ 2 టైమ్స్ కంపల్సరీ పెట్టి తీరుతాడు. ఆల్రెడీ 2011లో ఇంట్రడ్యూస్ చేసినా కూడా 22 టైమ్స్ పెట్టినాడు. మనకి కూడా 3, 4 టైమ్స్ 5 టైమ్స్ పెట్టినాడు అంతే ఏపీ టెట్. ఈ సీటెట్ అనేది 22 టైమ్స్ పెట్టినాడు ఆల్రెడీ ఎగ్జామ్. అందుకని ఈ సీటెట్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సిలబస్ ఇది అదే సేమే, కొద్దిగా ఏంటంటే 1 to 5th కొద్దిగా స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది అంతే. మనకు సిబిఎస్ఈ సిలబస్ చదవాల్సింది ఉంటుంది 1 to 5th స్టాండర్డ్ వరకు. ఇవి ఏంటంటే ఏపీ టెట్ సిలబస్ కాబట్టి ఏపీ బుక్స్ చదవాల్సింది ఉంటుంది. ఇవి చదువుకోండి, ఏం కాదు. మెథడాలజీ పార్ట్ ఇదంతా అందరికీ కామన్గానే ఉంటుంది. ఈ టెట్లో ఏంటంటే టెట్ కానీ సీటెట్ కానీ ఈ బుక్స్లో మ్యాటర్ అంటే అందరికీ కామనే. ఇక్కడ ఏంటంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారులే మళ్ళీ ఎక్కువ చెప్తే. ఇప్పుడు చెప్తాను చూడండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. సీటెట్ అనేది నువ్వు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వు. నువ్వు ఫస్ట్ సెమిస్టర్లో ఒక అటెంప్ట్ చేస్తావు, సెకండ్ సెమిస్టర్లో ఒక అటెంప్ట్ చేస్తావు, 3rd సెమిస్టర్లో ఒక అటెంప్ట్ చేస్తావు. 3 అటెంప్ట్ చేస్తే దాని మీద తరోగా అవేర్నెస్ వచ్చేస్తుంది. దానికంటే కూడా టెట్ కంటే కూడా రేపు పొద్దున్న సీటెట్ అనేది బెటర్గా పర్ఫామ్ చేయొచ్చు. పొద్దున్న అడుగుతుంది అంటే డిఎస్సి అప్లికేషన్లో నువ్వు సీటెట్ ఎక్కువ మార్క్స్ ఉండేది ఏపీ టెట్ అని. సీటెట్ ఎక్కువ మార్క్స్ ఉంటే అది పెట్టుకొని డైరెక్ట్ రాసేస్తావు నువ్వు డిఎస్సి అంతే. మెథడ్ 3 ఏంటంటే టెట్ కమ్ టీఆర్టీ అంటారు. ఇది ఒక ప్రాసెస్, సీటెట్ ద్వారా టీచర్ అయిపోవడం. మెథడ్ 3 ఏంటంటే టెట్ కమ్ టీఆర్టీ అంటారు. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కమ్ టీఆర్టీ అంటే టీచర్ ఎక్విప్మెంట్ టెస్ట్. ఇదేంటంటే డైరెక్ట్ నువ్వు ఈ సర్టిఫికేట్ పట్టుకున్నావు అనుకో, ఇదేంటంటే ఇట్లా టెట్ డిఎస్సి సపరేట్గా పెట్టుకుని ఏంటంటే కొందరు టెట్ పెట్టినప్పుడు టెట్ క్వాలిఫై అవ్వని వాళ్ళు చాలా మంది ఉంటారు, కొన్ని లక్షల మంది. ఈ సీటెట్ ఉన్నా కూడా క్వాలిఫై అవ్వని వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకు ఛాన్స్ ఉండదు కదా రేపు పొద్దున్న డిఎస్సి. ఇప్పుడు టెట్ పెట్టిన 5 లక్షల మంది ఉన్నారు, టెట్ పెడతానే 3 లక్షల మంది క్వాలిఫై అయినారు, 2 లక్షల మంది ఫిల్టర్ అయిపోతారు. వాళ్ళు ఏంటంటే పాపం రేపు పొద్దున్న డిఎస్సి రాయడానికి ఛాన్స్ ఉండదు. వాళ్ళకు కూడా ఛాన్స్ ఇద్దామన్న అవేర్నెస్ ఏంటంటే టెట్ కమ్ టీఆర్టీ. ఇది టీచర్ అంటే నువ్వు టెట్ క్వాలిఫై అయినా అవ్వకన్నా డైరెక్ట్ అంటే ఇందులో మార్క్స్ ఏంటంటే 200 మార్క్స్కి ఉంటుంది. 200 మార్క్స్ అంటే 200 క్వశ్చన్స్ 100 మార్క్స్ అంటే ఒక్కో బిట్టు మనకు 1/2 మార్క్ ఉంటుంది. చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్. ఇవంతా ఈ మెరిట్ను బేస్ చేసుకొని నీకు టీచర్ పోస్ట్ అనేది డిసైడ్ చేస్తారు. ఈ సింగిల్ ఎగ్జామ్. ఇవి ఏంటంటే డబల్ టెట్ కానీ డిఎస్సి కానీ అట్లా 2 మెథడ్స్లో ఫాలో అయిపోతాడు. ఇది సేమ్ మెథడే ఇక్కడ సీటెట్ అనేది మనకి యాడ్ అవుతుంది అంతే. టెట్ కమ్ టీఆర్టీ అంటే డైరెక్ట్ ఒకటే మెథడ్, మీకు దాన్ని బట్టి అందులో మెరిట్ని బట్టి నీకు పోస్టింగ్ అనేది డిసైడ్ చేసేస్తాడు. ఈ టెట్ సిలబస్ ఏ విధంగా ఉంటుంది సార్ అంటే ఇక్కడ బాగా వినండి, మీరు ఇది మాత్రం స్కిప్ చేయకండి. ఇప్పుడు ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఈ టీటీసీ లైఫ్కి నీకు అర్థమవుతుంది. ఈ టెట్ సిలబస్ అనేది 150 మార్క్స్కి ఉంటుంది అని చెప్పినా కదా. అందులో సబ్జెక్ట్స్ చూడండి, ఇక్కడ తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్సు, సైకాలజీ. ఎక్కడ సైకాలజీ ఇక్కడ చూడు. ఈ సైకాలజీ అనేది మనకు 30 మార్క్స్కి ఉంటుంది.
మిగతా అంత ఇంపార్టెన్స్ ఉండదు. సైకాలజీ మాత్రం 30 మార్క్స్ అనేది ఉంటుంది. చాలా బాగా తరోగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అది యొక్క చిల్డ్రన్ యొక్క సైకాలజీ నువ్వు అర్థం చేసుకునే కెపబిలిటీ ఎలా ఉన్నదనేది, నువ్వు టీచర్కి ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయా లేదా అనేది ప్రతి ఒక్క ఫ్యాక్టర్ అందులో డిసైడ్ చేస్తాడు. కాబట్టి అంటే ఈజీగానే ఉంటుంది, కానీ డెప్త్గా తెలుసుకోవాలి బాగా కాన్సెప్ట్. అంటే నువ్వు సొసైటీతో ఇంటర్లింక్ చేసుకోవాలి. ప్రతి ఒక్కటి అప్లికేషన్ ఓరియంటెడ్ ఉంటుంది కాబట్టి కాన్సెప్ట్ డైరెక్ట్ బిట్ అడగడు. అందుకోసం బాగా తరోగా నేర్చుకోండి ఆ సబ్జెక్ట్ అనేది. తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్ ఈ 4 సబ్జెక్టులు. సైకాలజీ 30 మార్కులు అనేది ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు టెట్లో 150లో సైకాలజీ అనేది 30 మార్కులు. ఓకే, వచ్చేసింది, అర్థమైపోయిందా? తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్ ఏవి ఈ తెలుగు ఉండవు సార్ అంటే ఉంటాయి. ఎంతవరకు ఉంటాయి చెప్తాను. తెలుగు ఈ టెట్లో ఏంటంటే మనకు 2 టైప్స్ ఉంటాయి. కంటెంట్ ఒక 1 పార్ట్, మెథడాలజీ 1 పార్ట్. కంటెంట్ అంటే ఏం సార్ అంటే మీరు 1 to 8th స్టాండర్డ్ వరకు ఉంటుంది మనకి. ఎస్జిటి స్టూడెంట్స్ కాబట్టి 1 to 8th స్టాండర్డ్ వరకు ఈ టీచర్ పోస్ట్గా. అంటే 1 to 8th అంటాడు, కానీ రేపు పొద్దున్న డిఎస్సి వరకు వచ్చేళ్ళకి ఏంటంటే కొన్ని రిపీటెడ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఈ 8th స్టాండర్డ్లో వచ్చినాయి, 9thలో 10thలో వచ్చేవి ఉంటాయి కొద్దిగా డెప్త్. ఇప్పుడు లైట్ కాన్సెప్ట్ ఉంది, 8thలో ఒక విధంగా ఉంటుంది. అదే కాన్సెప్ట్ కొద్దిగా డెప్త్గా 9thకి వెళ్ళి ఉంటుంది, ఇంకా డెప్త్గా 10thకి వెళ్తుంది. అలాంటి రిపీటెడ్ కాన్సెప్ట్లు 10th వరకు అడుగుతాడు. నువ్వు 1 to 10th వరకు అని పెట్టుకో. ఇక్కడ 1 to 10th వరకు ఏవైతే మనం చిన్నపిల్లలు చదువుకుంటారు కదా టెక్స్ట్ బుక్స్, ప్రతి ఒక్క సబ్జెక్టు, ఇక్కడ ఉండే సబ్జెక్టు, ప్రతి ఒక్క సబ్జెక్టు, ప్రతి ఒక్క క్లాసులో ఇవి చదువుకోవాలి. 1 to 10th స్టాండర్డ్ వరకు. నువ్వు తెలుగు అన్నారు కదా, ఇక్కడ తెలుగు 1st క్లాసు 10th క్లాస్ మొత్తం తెలుగే నీకు 10 బుక్లు అవుతాయి మొత్తం చదువుకునేటప్పుడు. అటు ఇంగ్లీష్ 10 బుక్లు అవుతాయి. ఇక్కడ మ్యాథ్స్ 10 బుక్లు అవుతాయి. సైన్స్ అంటే కొత్త సైన్సే ఉండదు అందులో. సైన్స్లో ఫిజికల్ సైన్స్ అది మనకు ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది సపరేట్ డివైడ్ చేస్తారు కదా. మనకు జనరల్ సైన్స్, కెమిస్ట్రీ అనేది సపరేట్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి సపరేట్ పార్ట్లో ఉంటాయి. వాటిల్లోనే సోషల్ ఉంటుంది, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ ఇవంతా సపరేట్. ఈ సైన్స్లో ఇవంతా పార్టే. వాటిని జనరలైజ్ చేయడం అంటే ఇప్పుడు చాలా టైం పడుతుంది. మళ్ళీ చెప్తాను మీకు ఒకరోజు. ఈ సైన్స్ అనేది ఉంటుంది, మళ్ళీ మ్యాథ్స్ అనేది ఉంటుంది, ఇంగ్లీషు, తెలుగు. ఈ తెలుగు ఏంటంటే కంటెంట్ గురించి, మెథడ్ గురించి మాట్లాడతాను కదా. కంటెంట్ అనేది మనకు ఈచ్ సబ్జెక్ట్ ఇక్కడ 30 మార్క్స్కి ఉంటుంది నాన్న. మనం 5 సబ్జెక్ట్ చెప్పినాం. సైకాలజీ అనేది 30 మార్క్స్ అయిపోయింది. 30 మార్క్స్లో ఏంటంటే మన కంటెంట్ అనేది 24 మార్క్స్కి ఉంటుంది. ఇప్పుడు నువ్వు చదువుతావు కదా, రేపు పొద్దున్న టెట్ ఎగ్జామ్ రాయాలంటే నువ్వు 1 to 8th స్టాండర్డ్, 1 to 10th క్లాస్ స్టాండర్డ్ వరకు ఉండే బిట్స్ ఒక తెలుగు సబ్జెక్ట్లో 24 మార్కులకు వస్తాయి. మిగతా 6 మార్క్స్ ఎక్కడ సార్ అంటే ఇక్కడ చదువుకుంటావు కదా, ఈ తెలుగులో వస్తాయి. జస్ట్ 6 మార్క్స్ మాత్రమే. ఇంగ్లీష్ ఉంటుంది, ఏది 1 to 10th వరకు చదువుకుంటే అందులో ఏంటంటే 24 మార్క్స్. మిగతా 6 మార్క్స్ ఎక్కడ సార్ అంటే ఇక్కడ ఉంటుంది చూడు, ఇంగ్లీష్ సెకండ్ ఇయర్లో ఈ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఉంటుంది. ఇంకా మ్యాథమెటిక్స్ ఇది చూడండి బాగా. మ్యాథమెటిక్స్ ఎక్కడంటే నువ్వు 1 to 10th వరకు చదువుకునే వాటిలో 24 మార్క్స్ వస్తాయి. మిగతా ఎక్కడ వస్తాయి సార్ అంటే ఇక్కడ ఉంటుంది చూడు, మ్యాథమెటిక్స్ ఫస్ట్ ఇయర్లో. ఇందులో జస్ట్ ఎన్ని మార్క్స్ అవి, జస్ట్ 6 మార్క్స్ మాత్రమే. సైన్స్, ఈ సైన్స్ ఏంటంటే చాలా ఉంటుంది. ఇందులో ఫిజికల్ సైన్స్ ఉంటుంది, బయాలజికల్ సైన్స్ ఉంటుంది, కెమిస్ట్రీకి సంబంధించి ఉంటుంది, సోషల్ ఉంటుంది, అన్నీ ఇందులోనే వచ్చేస్తాయి. మనకు ఆ సైన్స్ పార్ట్లోనే వచ్చేస్తాయి. మన జనరలైజ్ చేయరు కదా 8th క్లాస్ వరకు. అందులో సోషల్ ఉంటుంది, ఆ సోషల్లోనే పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ మొత్తం ఉంటాయి. ఇవంతా ఉంటాయి కాబట్టి అవన్నీ తెలుసుకో. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మీకు ఈ కోర్సు గురించి చెప్పినా, సబ్జెక్టుల గురించి చెప్పినా, మెథడ్ 1 ఎలా ఉంటుందంటే టెట్ డిఎస్ అనేది ఒక మెథడు, సీటెట్ డిఎస్ అనేది ఒక మెథడు, లేదంటే టెట్కమ్ టీఆర్ట్ అనేది ఒక మెథడ్. ఈ 3 మెథడ్స్లో మనకి రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. మీరు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఏంటంటే కంటెంట్ పార్టీ ఎక్కువ మనకి ఇంపార్టెన్స్. 1 to 10th వరకు టెక్స్ట్ బుక్స్ మాత్రమే. నువ్వు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ రికార్డులు రాసుకోను, ఈ థీరీనే పట్టుకోను, ఇదంతా చేసుకొని వీటి మీదనే అంటే 2 years గడిపాను అనుకో, రేపు పొద్దున్న 1 to 10th వరకు ఉండే బుక్స్ ఎప్పుడు చదువుతాం అంటే ఇంపార్టెన్స్ వాటికే కదా. ఇప్పుడు తెలుగు సబ్జెక్ట్ అంటే తెలుగులోనే 24 మార్క్స్ వాటి నుంచి ఇస్తాడు, ఓన్లీ 6 మార్క్సే కదా వీటి నుంచి. వీటికి ఈ దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఎలా తెలియాలా, ఎలా చదువుకోవాలో ఒక ప్రీ ప్లాన్డ్గా ముందు నుంచే ప్రిపేర్ అయితే తప్ప. ఇప్పుడు కోర్స్ అయిపోయిన తర్వాత నువ్వు చదువుతావు, నేను చదువుతా, టీచర్ పోస్టులు పడితే నువ్వు ముందు నుంచి చదివితేనే కదా రేపు పొద్దున్న నీకు టీచర్ పోస్ట్ ఎలా డిసైడ్ చేసేది. అందుకని ఏంటంటే మీరు ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది
ఇవంతా కంప్లీట్ చేస్తూనే సీటెట్ గురించి ప్రిపేర్ అవ్వండి. బాగా సీటెట్ తరోగా ప్రిపేర్ అయితే ఏంటంటే బాగా మన ఏపీ టెట్లతో కంపేర్ చేస్తే సీటెట్ అనేది కొద్దిగా టఫ్గా ఉన్నా కూడా డెప్త్గా ఉంటుంది. టీచర్ యొక్క క్వాలిటీస్ అనేవి టెస్ట్ చేస్తాడు. ఇప్పుడు సీటెట్ అనేది 25 లక్షల మంది రాస్తారు, ఒకటే పేపర్ ఉంటుంది. 25 లక్షల మందికి సేమ్ పేపర్ ఉంటుంది, 150 బిట్స్ ఉంటాయి. 25 లక్షల మందికి ఒక క్వశ్చన్ పేపర్ అనేది ప్రిపేర్ చేస్తానంటే ఎంత స్టాండర్డ్గా ప్రిపేర్ చేస్తారు. స్టాండర్డ్ అంటే టఫ్ అని కాదు, నువ్వు టీచర్కి ఉండాల్సిన ఎబిలిటీ నీకుందా లేదనేది ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో టచ్ చేస్తాడు. ప్రతి ఒక్క బిట్లో నీకు టీచర్ ఉండాల్సిన ఎబిలిటీస్ నీకుంటే ఆటోమేటిక్గా నువ్వు బైహార్ట్ చేయకన్నా కూడా ఒక 60% to 70% స్కోర్ చేయగలిగే అంత ఇదిగా అడుగుతాడు, అంత బాగా అడుగుతాడు. అందుకని నువ్వు సీటెట్ ప్రిపేర్ అయితే ఇది జస్ట్ నథింగ్. ఇలాంటి డిఎస్సిలో టెట్లు ఈజీగా నువ్వు స్కోర్ చేయగలుగుతాం. ఈ సీటెట్ ఏంటంటే ఎక్కువ ఆపర్చునిటీస్ కూడా ఉంటావు. ప్రతి ఒక్క అంటే టీచర్ పోస్ట్కు నువ్వు ఎలిజిబుల్ అవుతావు. ఓన్లీ టెట్ రాస్తే ఏముంది, మహా అయితే మన ఏపీకి సంబంధించిన స్కూళ్ళకి ఎలిజిబుల్ అవుతాయి. అదే సీటెట్ రాస్తే ఇప్పుడు కేంద్ర విద్యాలయ కానీ, ఢిల్లీ పబ్లిక్ కానీ, సైనిక్ స్కూల్స్ కానీ, నవోదయ కానీ ఇలాంటి వాటిల్లో టీచర్ పోస్టులు పడతాయి కంపల్సరీ 1 or 2 yearsకి. పన్నెండు తక్కువ పోస్టులు అయినా మనం కొట్టుకుంటే వీటికంటే కూడా శాలరీలు కూడా బాగా హైక్ ఉంటాయి. అంటే స్టార్టింగ్గా ఒక 70-80 ఉంటుంది, ఏదన్నా 40 ఉంటాయి అంతే ఈ ఏపీకి సంబంధించి. అందుకోసమని సీటెట్ బాగా ప్రిపేర్ అవ్వండి. సీటెట్తో పాటు ఈ కంటెంట్ పార్ట్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి మనకు ఈ కంటెంట్ పార్ట్ అనేది ఈ మెథడాలజీకి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వండి. నేను కాదని చెప్పడంలా, కంటెంట్ కూడా మీరు చదువుకుంటా ఉండండి. ఇప్పటి నుంచి చదివితే తప్ప రేపు పొద్దున్నే అంత కవర్ చేయలేం. 10 years సిలబస్ కదా నాన్న, 10 years సిలబస్, ఇది ఒక 2 years సిలబస్. 10 అంటే 12 years సిలబస్ నువ్వు ఒక 2 yearsలో కంప్లీట్ చేయాల, 2 yearsలో 3 yearsలో. ఇప్పటి నుంచి నువ్వు ప్రిపేర్ అయితే తప్ప కంప్లీట్ చేయలేవు. ఈ 2 yearsకి ఎక్కువ ఫోకస్ చేసుకుంటే రేపు పొద్దున్నే ఉండి ఈ 2 years డెప్త్గా చదువుతావా మళ్ళీ రిపీటెడ్గా, మళ్ళీ 1 to 10th వరకు ఉన్న సబ్జెక్ట్స్ ఏమైతే ఉన్నాయో అవి చదువుతావు, మనకి టఫ్ అయిపోతుంది. ఇప్పటి నుంచి ఒక ప్రీ ప్లాన్డ్గా చదువుకోండి. నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను. ఇంకేమైనా డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ యూ.